మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ మినిస్టర్ ఆదికేశవ మధుకర్ గదిని ఓపెన్ చేయిస్తాడు. అక్కడున్న మధుకర్ ఫోటోని చూస్తూ ఉంటాడు. అంతకుముందు 20 ఏళ్ల క్రితం జరిగిన ఫ్లాష్ బ్యాక్ని మనకు చూపిస్తుంటారు. నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి అని కమిషనర్ మధుకర్ని అడుగుతూ ఉంటాడు. చూడండి, నాకు ఏ ప్రాబ్లం రాదంటే నేను తప్పకుండా చేస్తాను అని మధుకర్ అంటాడు. మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అక్కడ పూజ చేస్తున్న కార్పొరేటర్ ఆదికేశవ మధుకర్తో చెప్తాడు. అదేంటి, ఇక్కడ కమిషనర్ ఉన్నాడు, రౌడీ అయిన మీనన్ ఉన్నారు, కార్పొరేటర్ అయిన ఆదికేశవ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు తలుచుకుంటే జరగదంటూ ఏదీ ఉండదు. వీళ్ళకి నా సహాయం కావాల్సి వచ్చిందంటే ఏదో సంథింగ్ ఏదో అయి ఉంటుంది అని మధుకర్ మనసులో అనుకుంటాడు. ఏంటో చెప్పండి, నాకు ఏ ప్రాబ్లం రాదంటే తప్పకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు మధుకర్. ఆ రేగురేకుని మధుకర్కి చూపిస్తాడు. మధుకర్, ఇదేంటి, ఇది దేవనాగరి లిపిలో ఉంది అని దాన్ని మొత్తం చదువుతూ ఉంటాడు. అది నిధికి సంబంధించిందని మొత్తం తెలుసుకుంటాడు. చెప్పండి, అందులో ఏముంది అని ముగ్గురు అడుగుతుంటారు. అప్పుడే మధుకర్, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సింది కాదు, ఈ నిధి మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇది మొత్తం గవర్నమెంట్కి చెందాలి అని మధుకర్ అంటాడు. మేము కూడా గవర్నమెంటే కదా, నేను కార్పొరేటర్ని కదా. గవర్నమెంట్ అంటే ముఖ్యంగా 3 శాఖలు ఉంటాయి. ఒకటి రాజకీయ నాయకులు, అది నేను, ఇంకొకటి పోలీస్ అధికారులు, అది నేను అని కమిషనర్ అంటాడు. మూడోవాడు ఎవరంటే కరుడు కట్టిన గూండాలు అని ఆదికేశవ అంటాడు. అది నేనేనని మీనన్ అంటాడు. మా ముగ్గురిని చూస్తుంటే నీకు గవర్నమెంట్లో అనిపించట్లేదా మర్యాదగా, అందులో ఏముందో చెప్పు అని మీనన్ అంటాడు. నేను చెప్పను, ఇది గవర్నమెంట్ వాళ్ళకే నేను చెప్తాను. మీ ముగ్గురు వేషధారణ వేరైనా కూడా మీ ముగ్గురు కూడా కరుడు కట్టిన గుండాలే, నేను చెప్పను అని అంటూ ఉంటాడు. వెంటనే మీనన్ కత్తి తీసుకుంటాడు. మధుకర్ ప్రాణాలు తీసినట్లు మధుకర్ మొత్తం కూడా ఊహించుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పనంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని మనసులో అనుకుంటాడు. చూడండి, ఇందులో ఏముందో ఖచ్చితంగా నాకు తెలియడం లేదు, కానీ నిధికి సంబంధించిందని అయితే నాకు అర్థమవుతోంది. ఇందులో ఉన్నదంతా దేవనాగరి లిపిలో ఉంది. ఇందులో కొన్ని పదాలకి నాకు కూడా సరిగా అర్థాలు తెలియవు. మీరు నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఇంటికి వెళ్ళి డిక్షనరీలో వెతికి చెప్తాను అని మధుకర్ సమయం అడుగుతాడు. సరేనని తాళపత్ర గ్రంథాలు కూడా అతని చేతికి ఇచ్చేస్తారు. ఇంటికి వెళ్ళి మొత్తం తెలుసుకుని మాకు చెప్పాలి అని వాళ్ళు ముగ్గురు అతన్ని పంపించేస్తారు. ఆ మధుకర్ నమ్మచ్చా అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. మనం ఏంటో తెలిసి కూడా ఆ మధుకర్ మనతో పెట్టుకోడు, నాకైతే నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటాడు ఆదికేశవ. ఎందుకైనా మంచిది, ఒక కంట ఆ మధుకర్ని కనిపెడుతూ ఉండాలి అని కార్పొరేటర్ అంటూ ఉంటాడు. అలా గమనించుకొని మధుకర్ మోసం చేస్తున్నాడని తెలుసుకొని అతని ప్రాణాలు తీసేస్తారు. ఆ రోజు నీ ప్రాణాలైతే తీసాము, ఆ రాగి రేకు ఇప్పటికీ ఎక్కడ దాచిపెట్టో మాకు తెలియడం లేదు, అది మాకు చాలా అవసరం అని మధుకర్ ఫోటోని చూసుకుంటూ ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆదికేశవు. ఇక అయినా ఇంటిని చూసినట్లు లేదు దాత్రి, ఆయన కళ్ళు దేన్నో వెతుకుతున్నట్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు కేదార్. అవును, ఆయన దేనికోసం వెతుకుతున్నట్లున్నాడు కాబట్టి అతన్ని వెంటనే డైవర్ట్ చేయాలి అని దాత్రి అంటుంది. హోమ్ మినిస్టర్ మధుకర్ గదిని మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఆ ఫైల్స్ చూడొచ్చా, ఈ ఫైల్స్ చూడొచ్చా అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. చెక్కపెట్టిని ఇక ఓపెన్ చేయబోతూ ఉంటాడు. ఈ చెక్కపెట్టిని చూడొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. అలాగే నన్ను సుధాకర్ అంటాడు. ఆ చెక్కపెట్టిని ఇక తెరవబోతూ ఉంటాడు. వెంటనే దాత్రి, సార్ ఇదిగోండి సార్, చూస్తాగండి సార్ అని పరిగెత్తుకొని ఆదికేశవ్ దగ్గరికి వస్తుంది. చూడమ్మా, నేను ఉపవాసం ఏమి తీసుకోను అని అంటాడు. ఇక మళ్ళీ హోమ్ మినిస్టర్ ఓపెన్ చేయబోతుంటాడు. సార్ కనీసం మంచినీళ్ళనే తాగండి అని కేదార్ అంటాడు. చూడండి, ఉపవాసం ఉన్న రోజు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, మీరు నన్ను విసిగించకండి అని హోమ్ మినిస్టర్ అంటాడు. అది కాదు సార్, పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది సార్, తాగండి అని దాత్రి అంటుంది. నేను కొత్తగా ఏమీ ఉపవాసం ఉండటం లేదు, 20 ఏళ్ళుగా ఉపవాసం ఉంటున్నాను, నాకు అలవాటే అని హోమ్ మినిస్టర్ అంటాడు. ఇక హోమ్ మినిస్టర్ చెక్కపెట్టిన తెరుస్తారు. అప్పుడే దాత్రి ఆ వస్తువులన్నీ చూడనివ్వకుండా, అది కాదు సార్, రాక మా ఇంటికి వచ్చారు కదా, కనీసం టీ అన్నా తాగండి, ఏమీ తీసుకోకుండా వెళ్తే బాగుండదు కదా అని చెప్తూ ఉంటుంది. నన్ను విసిగించకండి అని హోమ్ మినిస్టర్ ఇక కోప్పడతాడు. ఏంటి జగదాత్రి, అసలు మీరు టీచర్లేనా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు ఇలా విసిగిస్తున్నారు, ముందు మీరిద్దరూ ఈ గదిలో నుంచి వెళ్ళండి అని యువరాజ్ అంటాడు. అవును, మీ ఇద్దరు కాసేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సుధాకర్ కూడా చెప్తాడు. ఇక దాత్రి కేదార్లు ఇక డోర్
డోర్ దగ్గర నిలబడి లోపల చూస్తూ గమనిస్తూ ఉంటారు. వీళ్ళు కావాలనే ఈ పెట్టెలో ఉన్న వాటిని చూడకూడదని నన్ను ఎలా అడ్డుకుంటున్నారు అంటే ఇందులో ఏదో ఖచ్చితంగా విలువైన సమాచారమే ఉండి ఉంటుంది. అందులో ఉన్న డైరీని తీసుకొని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. సార్, అది మా నాన్నగారి పర్సనల్ డైరీ అని మేము కూడా ఇంతవరకు ఆ డైరీని చదవలేదు. కాబట్టి మీరు కూడా చదవటం పద్ధతి కాదు కదా అని కౌశికి అంటుంది. అవును, ఇతరుల పర్సనల్ డైరీ చదవటం పద్ధతి కాదు. నువ్వు చెప్పింది నిజమే కౌశికి. అరే, నేను కూడా చదవను అని ఆ పెట్టెలోనే పెట్టేస్తాడు. ఇప్పుడు ఈ పెట్టెని ఇలా కాదు, చాలా బాగా చూడాలి అంటే ఇది సరైన సమయం కాదు. ఈ గదిని అణువణువున కూడా వెతకాలి, ఇంకొకసారి రావాలి అని మనసులో అనుకుంటాడు. సరే, నాకు సమయం అయింది, వెళ్ళొస్తాను. పెద్దవాళ్ళ జ్ఞాపకాలు అంటే చాలా విలువైనవి కదా అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను గుర్తుపెట్టుకొని కాల్ చేయండి, వస్తాను అంటూ అక్కడి నుంచి ఇక హోమ్ మినిస్టర్ వెళ్ళిపోతాడు. యువరాజ్, వైజయంతి, నిషి ముగ్గురు కూడా గార్డెన్లో కూర్చుంటారు. కేదార్ పెళ్లి తంతు కార్యక్రమాలు చేసినటువన్నీ గుర్తు తెచ్చుకుంటారు, కోపంతో ఉంటారు. ఆఖరికి ఆ కేదార్ గాడే కాళ్ళు కడిగాడు, కాశీ యాత్ర కూడా వాడే జరిపించేశాడు. అసలు పెళ్లిలో అందరూ మాధురి అన్నయ్య కేదారే అనుకున్నారు. నాకు తలుచుకుంటుంటే కడుపు రగిలిపోతుంది అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలమ్మా అని యువరాజ్ అంటాడు. అసలు నువ్వు చేతికి అలా దెబ్బ తగిలించుకోకపోయింటే ఆ తంతు కార్యక్రమాలన్నీ కూడా నువ్వే చేసేవాడివే అబ్బోడా అని వైజయంతి అంటుంది. అమ్మ, ఇది నేను తగిలించుకోలేదు, నిషి చేసిన పొరపాటు వల్ల నా చేతికి గాయమైంది అని యువరాజ్ అంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, ముందు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించే కార్యక్రమం చూడాలి అని నిషి అంటుంది. అవును, సమయానికి కమలాకర్ బాబాయ్ని అరెస్ట్ చేయించడంలో కూడా వాళ్ళ హస్తం ఉందని అనిపిస్తుంది అని నిషి అంటుంది. అవునమ్మా, పెళ్ళి తంతు జరిగే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. కమలాకర్ బాబాయ్ని అరెస్ట్ చేసే ముందు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇదంతా వాళ్ళ హస్తమే అనిపిస్తోంది. ముందు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాయి, లేకుంటే ఆ కేదార్గాడు వారసుడుగా ఇంట్లో తిష్ట వేసేస్తాడు అని యువరాజ్ అంటాడు. త్వరలో నేనే ఆ పని చేస్తాను కదా, మీరిద్దరూ హాయిగా వెళ్ళి నిద్రపోండి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. రేపే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని వైజయంతి మనసులో అనుకుంటుంది. ఇక ధాత్రి, కేదార్లు ఇంకా హోమ్ మినిస్టర్ ఆదికేశవ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ధాత్రి, మధుకర్ పెదనాన్న చావుకి హోమ్ మినిస్టర్ ఆదికేశవ్కి ఏదో సంబంధం ఉన్నట్లుంది అని కేదార్ అంటాడు. అవును, హోమ్ మినిస్టర్ ఆదికేశవ మధుకర్ గారి గదిని వెతుకుతున్నప్పుడు దేనికోసమే వెతుకుతున్నట్లే అనిపించింది. అదేంటో కనిపెట్టాలి అని ధాత్రి, కేదార్ అనుకుంటారు. అమ్మ, ఈ క్షణమే ఆ కేదార్ జగదాత్రిని ఇంట్లో నుంచి పంపించాలి అని యువరాజ్ చెప్పిన మాటల్ని చెప్తూ ఇక వైజయంతి ముందు చెప్తూ ఉంటారు. ఇప్పుడే వాళ్ళని పంపించేస్తాను కదా అని వైజయంతి అంటూ ఉంటుంది. మేం బ్యాగ్ సర్దుకోవడం ఏంటి అని నిషి చెప్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఏం మాట్లాడకండి, బ్యాగులు సర్దుకొని త్వరగా రండి యువరాజ్ నిషికి చెప్తూ ఉంటుంది. అలాగే ముగ్గురు కూడా బ్యాగులు సర్దుకొని కిందికి వస్తారు. పిన్ని, నిషి, యువరాజ్, ఏంటి బ్యాగులు పట్టుకొని ఎందుకు మీరు ఎలా వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. మేము మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాం అని నిషి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంతే కదా అమ్మి, ఆ కేదార్ జగదాత్రుల్ని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పావు, కానీ ఎక్కడ పంపించినావు? వాళ్ళు ఇప్పటికీ ఈ ఇంట్లోనే ఉన్నారుగా, అందుకే మేమే వెళ్ళిపోతున్నాం అని వైజయంతి అంటుంది. అవునక్క, ఆ కేదార్ జగదాత్రుల్ని మీరు నెత్తిని పెట్టుకున్నారు కదా, పెళ్లిలో కూడా అన్నీ వాడే అన్నట్లు పెళ్లి తంతు కూడా జరిపించాడు. ఇంక మేమెందుకు ఇంట్లో ఉండటం, అందుకే వెళ్ళిపోతున్నాం అని యువరాజ్ అంటాడు. వాళ్ళైనా ఉండాలి, మేమైనా ఉండాలి అని వైజయంతి కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది.